నెక్స్ట్ రెసిపీ ఏం చేసి చూపిస్తున్నారు? ఇది వెజిటేరియన్ ఐటమ్ కదండి. నెక్స్ట్ ఐటమ్ నాన్ వెజ్ అండి, అంజీర్ చికెన్. ఓకే, అంజీర్ చికెన్. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? బోన్లెస్ చికెన్, పుట్నాల పొడి, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర, కాజు, క్యారెట్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె. శైలజ గారు, అంజీర్ చికెన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం. దీని నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తారా? తప్పకుండానండి. ముందుగా బోన్లెస్ చికెన్లో కాస్త ఉప్పు అండ్ పసుపు వేసి ఉడికించి పెట్టుకోవాలండి. ఉప్పు, పసుపు. ఓకే, నేను అది ఉడికించి పెట్టేశాను. మీరు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నారు. పెట్టాక ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేయాలండి, కీమా లాగా వచ్చేది. ఓకే, దీన్ని సో గట్టి పీసెస్ కాకుండా జస్ట్ బోన్లెస్ చికెన్ ని తీసుకొని దాన్ని ఒకసారి గ్రైండ్ చేస్తే మొత్తం స్మాష్ కాకుండా కొద్దిగా. సో ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారు శైలజ గారు చికెన్ అనేది? నేను 250 గ్రామ్స్ తీసుకున్నాను. 50 గ్రామ్స్. ఓకే, దీనిలో ఒక 3 స్పూన్స్ పుట్నాల పొడి అండి. పుట్నాల పొడి 3 స్పూన్స్ పుట్నాల పొడి. ఓకే, ఉప్పు సరిపడంత, సరిపడా ఉప్పు, కొద్దిగా గరం మసాలా పౌడర్ అండి. ఓకే, సో 1 స్పూన్ అండి. 1 స్పూన్. ఇంకా ఇది సమ్మర్లో కదండి, కొంచెం స్పైసీనెస్ తక్కువ ఉండడానికి టేస్ట్ ఫ్లేవర్ కోసం కొద్దిగా ధనియాల పొడి, కొత్తిమీర, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కారం. ఇది కూడా నేను కొద్దిగా వేస్తున్నాను. ఓకే, ఎందుకంటే మనం ఆల్రెడీ గరం మసాలా యాడ్ చేసాం కాబట్టి కొంచెం స్పైసీనెస్ తగ్గడానికి మనం కారం కూడా కొంచెం తక్కువ వేసుకుంటున్నాం. ఓకే, ఈ ఐటమ్స్ అన్ని మిక్స్ చేసేయాలి. ఓకే, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నానండి, చాలా తక్కువ క్వాంటిటీ. సో శైలజ గారు, మీ హాబీస్ ఏంటి? హాబీస్ అంటే యాక్చువల్లీ నాకు వీక్ డేస్ కొంచెం బిజీగానే అయిపోతుందండి. యూజువల్లీ నాకు డ్యాన్స్ అంటే కొద్దిగా ఇంట్రెస్ట్. డాన్స్ వేస్తా అంటే వేయడము అంటే ప్రొఫెషనల్గా కాదు. ఓకే, జస్ట్. సో నేర్చుకున్నారా క్లాసికల్ డాన్స్? క్లాసికల్ నేర్చుకోవడం అలా లేదండి, జస్ట్. ఓకే, సో కిడ్స్ తోనే టైం సరిపోతుందండి. వీకెండ్స్ అంతా వాళ్ళతో బిజీ, అండ్ వీక్ డేస్ ఆఫీస్ వర్క్, మళ్ళీ రొటీన్. సో జాబ్, ఇల్లు, పిల్లలు అందరినీ చూసుకోవడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుందా మీకు? అదే చెప్పాను కదండి, లైక్ ఇంట్లో సపోర్ట్ ఉండాలండి. అట్లీస్ట్ వర్కింగ్ ఉమెన్కి ఇంట్లో సపోర్ట్ ఉండాలి. సో నాకు అది బాగుంది. ఓకే, సో ఏ టెన్షన్ ఉండదు. టెన్షన్ ఉండదు. వర్క్ టైంలో ఇంటి గురించి ఆలోచన అవసరం ఉండదు. ఇలా మిక్స్ చేసేసుకున్నాను. ఈ మిక్చర్ని మనం అంజీర్ ఫ్రూట్ లాగా చేయాలి. ఇందులో స్టఫింగ్కి ఫ్రై చేసుకున్న కాజు పెట్టాలండి. గారు, మనం ఇందులో ఎక్కడ అంజీర్ వాడలేదు కదా? అవునండి. సో మీరు దాని ఆ మౌల్డ్ అనేది అంజీర్ షేప్ లో చేస్తున్నారు, సో అందుకని దీనికి అంజీర్ అని పేరు పెట్టారా? నిజంగా చాలా గ్రేట్ అండి. ఎలా వచ్చింది మీకు ఈ థాట్? అత్తయ్య గారు చెప్పారా ఏంటి? ఎగ్జాక్ట్లీ, నేను ఎక్స్పెక్ట్ చేశాను ఆల్రెడీ. ఓకే, ఇది క్యారెట్తో ఇలా చేసేసుకుంటే, సో క్యారెట్తో గార్నిష్ చేశారా? లైక్ అంజీర్కి, లైక్ అంజీర్ ఫ్రూట్స్ లుక్ రావడానికి క్యారెట్తో ఇలా పెట్టేసాం. ఇది డీప్ ఫ్రై తర్వాత మనకి సేమ్ అంజీర్ లాగా కనిపిస్తుందండి. తింటుంటే మిడిల్లో కాజు తగిలి టేస్టీ. సో బాయిల్ చేసినప్పుడు ప్రాబ్లం ఏం రాదా? రాదండి, రాదు. అందుకోసమే కాస్త కార్న్ఫ్లోర్ కలిపి చుట్టూ పేస్ట్ చేయొచ్చు. అది డీప్ ఫ్రై చేసే ముందు వీకెండ్. ఈ ఐటెం చేసేలోపు మనం ప్యాన్లో ఆయిల్ పెట్టేసుకుందాం. ఓకే, మనం మిక్స్ చేసిన ఐటెంని ఇలా అంజీర్ షేప్లో చేసేసుకొని పైన క్యారెట్ పెట్టానండి, సో అంజీర్ లుక్ రావడానికి. అలా రెడీ అయిపోయిన వాటిని మనం ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. దీన్ని మరీ హైలో కాకుండా కొంచెం మీడియంలో పెట్టుకుందామండి. వీటిని డీప్ ఫ్రై చేద్దాం అంజీర్ షేప్లో రావడానికి. సో అన్నీ ఒకే టైంలో వేయడం వల్ల అది ప్రాబ్లం ఏం కాదా? ఇవి చిన్న క్వాంటిటీనే కదా, తొందరగానే ఫ్రై అయిపోతాయి. ఆల్రెడీ బాయిల్ అయిన చికెనే కదా. ఓకే, కిడ్స్ కూడా డిఫరెంట్ నేమ్స్తో డిఫరెంట్ లుక్లో ఇస్తే అదేంటో ట్రై చేయాలి. డిఫరెంట్ షేప్స్ బట్టి వాళ్ళు ఇష్టపడతారు. టేస్ట్ తిని నచ్చేస్తే ఇంకా. సో వేసింది. దీన్ని ఇలా తిప్పుతుంటే అన్ని ఈక్వల్ హీట్తో వేడైపోతాయి. సో శైలజ గారు, ఎప్పుడు బిజీగా ఉంటారు కదా, మూవీస్కి అలాంటివి వెళ్తూ ఉంటారా ఫ్యామిలీతో? వెళ్తుంటానండి. వీకెండ్స్ మేము కంప్లీట్లీ ఓన్లీ ఫర్ ఫ్యామిలీ. సో రీసెంట్గా చూసిన మూవీస్ ఏంటి? క్షణం. ఓకే,
నిజంగా మంచి మూవీ, చాలా బాగుంది కదా. అవునండి, చాలా బాగుంది. సో ఆయిల్ కూడా లెవెల్గా వేయటం వల్ల మనకి కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా. ఈజీగా ఉంటుంది. ఒకసారి మనం ఇలా తిప్పేస్తే సో అన్ని సేమ్ హీట్తో వేడైపోతాయి. సో ఇది కూడా రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవునండి. ఇప్పుడు ఐటమ్స్ అన్ని డీప్ ఫ్రై అయిపోయాయండి. ఓకే, మనకి రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఓకే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఫ్రైలో కూడా క్యారెట్ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంది చూడండి. సో ఆ లెవెల్లో మనం ఆయిల్ తీసుకొని చేసి డిఫరెంట్ ప్రెజెంటేషన్. అవును, చాలా బాగుంది చూడడానికి. సో చికెనే కాకుండా మనం వేరే కూడా యూజ్ చేయొచ్చు. ఎనీ వెజ్ ఐటమ్, ఎనీ నాన్ వెజ్ ఏదైనా యూజ్ చేయొచ్చు. మిడిల్లో కూడా నేను కాజు పెట్టాను కదా, అలా కాకుండా ఎనీ డ్రై ఫ్రూట్స్ ఏవైనా లైక్ ఇది ఇంకా మన ఇంట్రెస్ట్. సో శైలజ గారు రెడీ అయిపోయింది కదా, మనం డిష్ అవుట్ చేసుకుందాం. ఐటమ్ సర్వ్ చేసుకుందాం. ఇది చికెన్ రిలేటెడ్ ఐటమ్ కదా అండి, సో అందుకే ఇది చిక్ కార్వింగ్ అండి. సో చాలా మంచిగా కార్వింగ్ అనేది నీట్గా చేశారు. సో మీరే చేశారా? లేదండి, మా అత్తయ్య గారు చేశారు. ఓకే, తనకి ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ అండి. చాలా ప్రోగ్రామ్స్ చేశారు అండ్ ఇంట్లో స్మాల్ గ్యాదరింగ్స్ కూడా ఏదో ఒక ఐటమ్ పెడుతూనే ఉంటారు. నిజంగా చాలా చక్కగా కార్వింగ్ చేశారు. లెమన్ యూజ్ చేసి కదా. లెమన్ అండ్ ఇది ఎగ్ షెల్ అండి. వెరీ వెరీ టేస్టీ అంజీర్ చికెన్ రెడీ అండి. ఒకసారి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా శైలజ గారు.